హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. క్రితం వీడియోలో మనం వివాహం అనేది 3 అటెంప్ట్ లో జరుగుతుంది. మొదటిగా మనం ఎప్పుడు వివాహం అవుతుందో తెలుసుకోవాలి. దీనికి మనం ఆధునికరణమైనటువంటి అష్టక వర్గును వేసుకోవాలి. మోడర్న్ అష్టక వర్గు అంటే ఇంతకుముందు ఎప్పుడో ఉన్న అష్టక వర్గులో ఉన్న విషయం ఏంటంటే, ట్రెడిషనల్ ఆస్ట్రాలజీలో ఉన్న అష్టక వర్గులో కేవలం బిందువులు మొత్తం 336 ఉంటాయి. దీన్ని ఆధునీకరించి ఇప్పుడు మోడర్న్ అష్టక వర్గం ఏంటంటే బిందువులు మొత్తం 429 ఉంటాయి. ఇలా 429 మొత్తం బిందువులు ఉన్న అష్టక వర్గు వెయ్యాలంటే ఏ యాప్స్ లో దొరకదు. యాప్స్ ద్వారా వేస్తే కుదరదు. కనీసం 3 నుంచి 10 గంటల వరకు కష్టపడి మాన్యువల్ గా వేస్తేనే ఈ అష్టక వర్గు వస్తుంది. వచ్చి ఫైనల్ గా ఇలా సర్వాష్టక వర్గు వస్తుంది. మీకు ఇవన్నీ వేయకుండా ఒక ఉదాహరణకి సర్వాష్టక వర్గు వేశాను. ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క సర్వాష్టక వర్గుని ఇలా కనుక్కుంటే మనం ఆ వ్యక్తికి వివాహం ఎప్పుడవుతుందో ఎలా తెలుసుకోవచ్చు అనేది చూద్దామండి. వీరి యొక్క లగ్నము మేషం. ఇక్కడ పై వరుసలో ఈ రెండోది మేషం. ఎప్పుడైనా మేషము ఇక్కడ నుంచి ఒక్కొక్క భావం ఒక్కొక్క రాశిలో ఉంది. 1వ భావం మేషం, 2వ భావం వృషభం, 3వ భావం మిథునం, 4వ భావం కర్కాటకం, 5వ భావం సింహం, 6వ భావం కన్య, 7వ భావం తుల, 8వ భావం వృశ్చికం, 9వ భావం ధనుస్సు, 10వ భావం మకరం, 11వ భావం కుంభం, 12వ భావం మీనం. ఇవి వీటిలో ఉన్న బిందువులు మొత్తం కూడుకుంటే 429 రావాలి. అప్పుడే అది కరెక్ట్ అన్నమాట. ఇప్పుడు వీరి యొక్క లగ్నం మేషం. మరి మేషానికి అధిపతి ఎవరు? మేషానికి అధిపతి ఇది మేషం. మేషానికి అధిపతి కుజుడు. ఇప్పుడు వీరి యొక్క వైబ్రేషన్ రాసుకోవాలి. కుజుడి యొక్క వీరి యొక్క వైబ్రేషన్ ఎంత? 6. కుజుడి యొక్క వైబ్రేషన్ 6. గ్రహముల మొత్తం వైబ్రేషన్ కేతువు కాకుండా గ్రహముల మొత్తం వైబ్రేషన్ 41. గ్రహముల మొత్తం వైబ్రేషన్ ఎంత? 41. గ్రహముల యొక్క మొత్తం వైబ్రేషన్ 41 కేతువు కాకుండా. ఇప్పుడు టోటల్ ఇది టోటల్ చేయాలి. టోటల్ ఎంత? 47. టోటల్ గా 47 వచ్చింది మనకు వైబ్రేషన్. ఇది ఫస్ట్ తయారు చేసుకోవాలి. ఒక పర్సన్ యొక్క రవి అష్టక వర్గు, చంద్రాష్టక వర్గు, కుజ అష్టక వర్గు, ఇట్లా అన్ని అష్టక వర్గులు వేసుకొని లగ్నాష్టక వర్గులు వేసుకొని సర్వాష్టక వర్గు తీసుకోవాలి. సర్వాష్టక వర్గులో టోటల్ కూడితే 429 వచ్చింది అంటే అది కరెక్ట్ క్యాలిక్యులేషన్ అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి? వారి యొక్క లగ్నం ఎంతో తీసుకొని ఆ లగ్నానికి అధిపతి వారి యొక్క వైబ్రేషన్ గ్రహముల మొత్తం వైబ్రేషన్ కేతువు లేకుండా వేసుకొని టోటల్ వేసుకోవాలి. 47 వచ్చింది టోటల్. ఇప్పుడు ఇక మనము వివాహానికి ఏ బిందువులు ఏ భావాలు కారకాలో చూసుకోవాలి. వివాహానికి కారకాలైన భావాలు, వివాహానికి కారకాలైనటువంటి భావాలు ఏమేంటివి? ఆ భావాలు అంటే 2వ భావం, 7వ భావం, 11వ భావం. ఈ విధంగా ఈ 3 భావాలు కూడా వివాహానికి కారణమైనవి. మరి ఈ కారణమైన భావాలలో మొత్తం భావాల యొక్క బిందువులన్నీ కూడుకుంటేనేమో ప్రధాన వయస్సూచి వస్తుంది. ఈ మధ్యలోది 7వ భావం యొక్క బిందువులతో చూసుకుంటేనేమో సహాయక వయస్సూచి వస్తుంది. ఇప్పుడు మనం ప్రధాన వయస్సూచి ఎంత, సహాయ వయస్సూచి ఎంత అనేది క్యాలిక్యులేషన్ చేయాలి. ఇప్పుడు 2వ భావం యొక్క బిందువులు. 2వ భావం ఇది 1, ఇది 2 అంటే 21 బిందువులు. 21. తర్వాత 7వ భావం యొక్క బిందువులు 20. నెక్స్ట్ 11వ భావం యొక్క బిందువులు 22.
ఇప్పుడు మొత్తం బిందువులు కౌంట్ చేసుకోవాలి. మొత్తం 63 బిందువులు. ఇప్పుడు ప్రధాన వయస్సూచి టోటల్ బిందువులు 63 ఇంటూ ఇందాక మనకి టోటల్ వచ్చింది కదా, ఏది లగ్నాధిపతి యొక్క వైబ్రేషన్, టోటల్ గ్రహాల వైబ్రేషన్ 41 మొత్తం 47 వచ్చింది. ఆ 47 బై 429 అంటే మొత్తం బిందువుల సంఖ్య. ఇది సూత్రం. ఇది ప్రధాన వయస్సూచికి. మరి ఇప్పుడు సహాయ వయస్సూచి అంటే ఈ మధ్యలో తీసుకోవాలి. 7వ భావం అంటే 20 ఇంటూ మొత్తం బిందువులు 47 బై 429. ఈ రెండు క్యాలిక్యులేషన్ చేద్దాం. ఎంతో చూద్దామండి క్యాలిక్యులేషన్ చూసి. ఇది క్యాలిక్యులేషన్ చేస్తే 6.9 వస్తుంది. ఇది 2.1 వస్తుంది. అంటే ప్రధాన వయస్సూచి 6.9, సహాయక వయస్సూచి 2.1. ఈ విధంగా ఒక పర్సన్ యొక్క ప్రధాన వయస్సూచి ఎంత, సహాయక వయస్సూచి ఎంత కనుక్కోవాలి. ఇప్పటికి అసలు విషయం ఉంటుంది. ఏమిటి అసలు విషయం అంటే వివాహము వీరిది ఏమైనా లేటుందేమో గమనించాలి. అంటే పునర్పు దోషము, కుజు దోషము, కాలసర్ప దోషం లాంటివి ఏమైనా ఉన్నాయా, ఒకటి. రెండవది వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ లో 3, 6, 8, 9 ఈ 4 ఏవైనా 2 ఉన్నాయా, ఇవి పరిశీలనలోకి తీసుకొని ఇక నుంచి ఎలా చేయాలనేది ఒక్కొక్క పర్సన్ కి డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు వీరిని పరిశీలిస్తే వీరిని ఎలా చేయాల్సి వచ్చిందో చూద్దామండి. ఫస్ట్ అటెంప్ట్ ప్రతి ఒక్కరికి కూడా వివాహం జరిగే సమయాలు 3 అటెంప్ట్స్ ఉంటాయి. ఫస్ట్ అటెంప్ట్ లో చదువు పూర్తవ్వకపోతే చదువుకోవాల్సి వచ్చి దాన్ని ఆపుకుంటారు. సెకండ్ అటెంప్ట్ లో సెటిల్ అవుతారు. ఒకవేళ సెటిల్ అవ్వకపోతే అక్కడ ఆపుకుంటారు. ఇక థర్డ్ అటెంప్ట్ లో కనుక ఆపుకుంటే ఇక వారికి వివాహం అవటం చాలా గడ్డు కాలంగా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్ ఎలా ఉంటుంది అంటే వీరికి ఇది అందరికీ వర్తించదు. ఇప్పుడు చెప్పేది ఒక్కొక్క చార్ట్ ప్రకారం నిష్ణాతులైన న్యూమరాలజిస్ట్ చేత అది అబ్జర్వ్ చేయించిన తర్వాత ఇది వస్తుంది. ఇక్కడ ఒక ప్రయోగం, ఒక ఫార్ములా ఉండదు, దాన్ని బట్టి ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, అంటే దోషాలు, తర్వాత సైంటిఫిక్ గా 3, 6, 8, 9 ఉండటాలు, ఇలాంటివి ఇంకా 10 ఐటమ్స్ ఉంటాయి. అవన్నీ పరిగణలో తీసుకోవాలి. వీరికి తీసుకొని వీరికి ఎలా ఉంది అంటే ఫస్ట్ అటెంప్ట్ ఎలా ఉంది అని కనుక గమనించినట్లయితే 3 ఇంటూ ప్రధాన వయస్సూచి వేసుకోవాల్సి వచ్చింది. 3 ఇంటూ ప్రధాన వయస్సూచి అంటే 3 ఇంటూ ప్రధాన వయస్సూచి ఎంత 6.9. అప్పుడు 3 9లు 27, 7 2, 3 6లు 18, 2 20. దీన్ని 0.9856 చేత హెచ్ వేయాలి. ఇది ఫార్ములా. 20.7ని 0.9856 దీంతో హెచ్ వేయాలి. ఇది ఫార్ములా. (20.40912) వస్తుంది. వీటిని సవరించుకుంటే 20.4 వస్తుంది. 20.4 అంటే ఇది 5 కంటే ఎక్కువ ఉంటే 21 అవుతుంది. 5 లోపు ఉంది కాబట్టి 20 అవుతుంది. అంటే ఇది 20. అంటే 20 సంవత్సరాలకి వీరికి వివాహము అవుతుంది. 20 సంవత్సరాలకి వివాహం అవుతుంది అంటే అప్పుడు వివాహం జరిగే సంవత్సరం ఎంత వీరికి 21st ఇయర్ అనమాట. 21st ఇయర్ వివాహం అవుతుంది. మరి 21st ఇయర్ అంటే వీరు 1999లో జన్మించారు. దీనికి 21st అంటే 2020. 2020 అనేది వీరికి ఫస్ట్ అటెంప్ట్. 2020 అనేది వీరికి ఫస్ట్ అటెంప్ట్ వివాహం అవ్వాల్సిన డేట్. ఇక సెకండ్ అటెంప్ట్కి వెళ్దామండి. సెకండ్ అటెంప్ట్ దీనికేంటి వీరికి అంటే 3 ఇంటూ ప్రధాన వయస్సూచి ప్లస్ 1 ఇంటూ సహాయ వయస్సూచి. 3 ఇంటూ ప్రధాన వయస్సూచి అంటే ఆల్రెడీ మనకు వచ్చింది ఇక్కడ 20.7.
20.7 ప్లస్ 1 ఇంటూ సహాయ వయస్సు అంటే 2.1. ఇప్పుడు మొత్తం 20.7 ప్లస్ 2.1 ఒకట్లో 2.1 అంటే 22.8. 22.8. ఇప్పుడు దీన్ని 0.9856 చేత గుణించాలి. ఇంటూ 0.9856 దీంతో గుణించాలి. 22.45168. దీంట్లో సవరిస్తే ఒక అంకె వరకు 22.5 అంటే 23 సంవత్సరాల తర్వాత సెకండ్ అటెంప్ట్ ఉంది. అంటే 24th ఇయర్స్ లో సెకండ్ అటెంప్ట్. మరి 99కి 24th అంటే 2023లో సంవత్సరంలో సెకండ్ అటెంప్ట్స్ ఉంది. ఫస్ట్ అటెంప్ట్ 2020లో. ఒకవేళ అప్పటికి ఎడ్యుకేషన్ అవ్వక ఇంకా రన్నింగ్ లో ఇది కనుక అవాయిడ్ చేస్తే 2023లో వివాహం అవుతుంది. ఓకే, మరి 2003లో కూడా ఒకవేళ బాగా సెటిల్ అవ్వక పోస్ట్ పోన్ చేస్తే థర్డ్ అటెంప్ట్ ఎప్పుడు అవుతుంది? థర్డ్ అటెంప్ట్ అంటే లాస్ట్ అటెంప్ట్ అన్నమాట. 3 ఇంటూ ప్రధాన వయస్సూచి ప్లస్ 2 ఇంటూ సహాయక వయస్సూచి. 3 ఇంటూ ప్రధాన వయస్సూచి అంటే 20.7 అది ఫిక్స్. ఇక 2 ఇంటూ సహాయ వయస్సూచి అంటే 2.1. ఇప్పుడు 20.7 ప్లస్ 2 ఒకట్ల 2 4.2 అంటే 24.9. ఇప్పుడు దీన్ని 0.9856 చేత గుణించాలి. అంటే 24.9 ఇంటూ 0.9856 చేత గుణించాలి. 24.54144. దీన్ని సవరిస్తే 24.5 అంటే 25 అంటే 25 తర్వాత 26 అన్నమాట. అప్పుడు 1999 26 అంటే 2025. ఇది లాస్ట్ అటెంప్ట్. ఇక్కడ గనక అవ్వలేదు అంటే వాళ్ళు పూర్తిగా నెగిటివ్ తో ఉన్నట్టు, లేదంటే పునర్పు దోషం, కుజ దోషం, కాలసర్ప దోషాలు ఉన్నట్టు, లేదా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ పేరెంట్స్ కి ఇలాంటి దోషం ఉన్నట్టు, లేదా 3, 6, 8, 9 లాంటివి ఉన్నట్టు, లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లో ఎవరైనా సరే 10, 12, 13, 16, 28 ఈ డేట్ లో జన్మించినట్టు అన్నమాట. అప్పుడు వాళ్ళు 14 డైమెన్షన్స్ లో నేమ్ కరెక్షన్ చేయించుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా ఏ అటెంప్ట్ లో మ్యారేజీ అవుతుంది అనేది ముందుగా తెలుసుకుంటే ఆ యొక్క మ్యారేజీ ఇయర్ కల్లా కూడా పూర్తి పాజిటివ్ తో ఉండి సరైన లైఫ్ పార్ట్నర్ తో సరైన టైంలో వివాహం జరిపించుకోవచ్చు. ఇక నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామండి, వీరికి మరి ఎటువైపు నుంచి అంటే ఏ దిశ నుంచి వచ్చేటువంటి, ఏ సైడ్ నుంచి వచ్చేటువంటి లైఫ్ పార్ట్నర్ సూట్ అవుతారు, మరి మేనరికం సూట్ అవుతారా, లేదా లవ్ మ్యారేజ్ సూట్ అవుతాయా అనేటువంటి ఆసక్తికరమైన విషయాల్ని నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఈ వీడియోలో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేటువంటి మీ లైక్లు గనక ఎక్కువ ఉంటే గూగుల్ ఏం చేస్తుందంటే ఇది వాల్యుబుల్ సమాచారం కదా, ఎక్కువ మందికి అందించాలని మిగతా వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేస్తుంది. తద్వారా మీ వల్లే మిగతా వాళ్ళు కూడా ఈ యొక్క కంటెంట్ ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇది ఈ వీడియోలో కంటెంట్. మరో వీడియోలో మరో డిఫరెంట్ కంటెంట్ తో మరలా కలుద్దామండి.